హైదరాబాద్ లో ఈ ముసల్ ముంచా కొడుకు ఏం చేస్తుండో చూడండి ఒక్కసారి, తర్వాత మాట్లాడదాం. సో చూసిరు కదా, ఈయన్ని పూజ చేయరా అంటే ఈడు గుండె లోపల ఏం చేస్తుండీ ఇంకా పెద్ద పూజ చేస్తుండ అనమాట. ఇంకా ఆడు మంచోడు కాబట్టి ప్యాంట్ వేసుకొని ఇస్తారు, నేనైతే ఆడుండి గల్ల పట్టుకొని బయటకు లాక్కొచ్చి ఆ ఈదంతా తిప్పుతుంటుండండి. పూజ చేయరా అని లోపల పంపిస్తే ఆడు ఇన్నాళ్ళు ఏం పూజ చేసిండు, ఏం చేస్తుండు, అది కూడా ఒక మైనర్ బాలకని తీసుకోవాలి. అది గుడి అనుకున్నావా లేకపోతే ఏమనుకున్నారా, కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఏమైనా తింటున్నావా? ఇన్నాళ్ళు పూజలు వేరుతో నువ్వు ఏం చేసినావు? నువ్వు తులసివనంలో గంజాయి మొక్క అని. ఇగో ఇట్లాంటి దరిద్రుల వల్ల ఏమైతుందంటే హిందూ ధర్మానికి ఆల్రెడీ ముప్పులో ఉన్నాం. అయితే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమైతుందంటే మనలో మనమే కొట్టుకొని చచ్చే తీరనమాట. అంటే బయట వాళ్ళు అవసరం లేదు, మేమే ఉన్నాం నాశనం చేయడానికి అన్నట్టు ఇట్లాంటి ముసల్ ముంజా కొడుకులు కనిపిస్తున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పటికే హిందూ ధర్మం ఏ అవకాశం దొరికితే ఎక్కడ ఎలా తొక్కేద్దామా అని చూస్తున్న ఈ టైంలో ఇట్లాంటివి కూడా చాలా ఎఫెక్ట్ గా అనిపిస్తున్నాయి. జర కొంచెం జాగ్రత్తగా చూడండి. తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ గుడికి వెళ్తామన్నప్పుడు జర ఒక కంట కనిపెట్టుకొని ఉండడం చాలా మంచిది. సో దీని గురించి మీరేమంటారో? ఇట్లాంటి సాడిస్టులు, ఇట్లాంటి యదవల్ని, ఇట్లాంటి దరిద్రులు ఏం చేయాలో కాళ్ళు చేతులు కట్టి ఈదులో నడిపించాలని నేనంటాను. మీరేమంటారో కమెంట్ చేయండి.